నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం కేబినెట్ కూర్చొని వ్యవసాయ పంటలకు మద్దతు ధరను ప్రకటించాయి. వరికి కామన్గా 2024, 2025, 2025, 2026కి సంబంధించి వచ్చినప్పుడు వరికి సంబంధించి గతంలో అంటే 2024, 2025లో 2300 ఉంటే దాన్ని ఇప్పుడు 2025, 26కి సంబంధించి 2369 రూపాయలు పెంచారు. అంటే 69 రూపాయలు పెంచినట్టుగా అర్థమవుతోంది. వరి గ్రేడ్ ఏ గ్రేడ్కి సంబంధించి వచ్చినప్పుడు గతంలో 2320 ఉంటే ఇప్పుడు 2389 చేశారు. అంటే 69 రూపాయలు పెంచారు. ఇక పత్తి మీడియం సైజు సంబంధించి 7121 రూపాయలు ఉంటే ఇప్పుడు దాన్ని 7710 రూపాయలు చేశారంటే 589 రూపాయలు మద్దతు ధరను పెంచారు. దాని తర్వాత పత్తి లాంగ్ స్టేబుల్ అది 7521 ఉంటే ఇప్పుడు 8110 రూపాయలు పెంచారు. ఇది 589 రూపాయలు పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. జొన్న హైబ్రిడ్కి సంబంధించి 3371 రూపాయలు, ఇది ప్రస్తుతం 3699 పెంచారు. ఇప్పుడు 328 పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. జొన్న మాల్దిండి ఇది గతంలో 3421 రూపాయలు ఉండేది, ఇప్పుడు 3749 రూపాయలకు పెంచారు. అంటే 328 రూపాయలు కనీస మొత్తాన్ని పెంచారు. ఈ సజ్జలకు సంబంధించి క్వింటాల్ ఇవన్నీ చెప్పాను కూడా క్వింటాల్ ధరలు. సజ్జలకు సంబంధించి 2625 ఉంటే ఇప్పుడు అది 2775కి పెంచారు. అంటే 150 రూపాయలు పెరిగింది. ఇక రాగులకు సంబంధించి 4290 ఉంటే గతంలో ఇప్పుడు దాన్ని 4886 పెంచారు. అది 596 పెంచడే మనకు అర్థమవుతుంది. ఈ మొక్కజొన్నకు సంబంధించి 2225 గతంలో ఉంటే ఇప్పుడు 2400 చేశారు, 175 రూపాయలు పెంచారు. ఈ కందుల మద్దతు ధరకు సంబంధించి గతంలో 7550 ఉంటే ఇప్పుడు 8000 చేశారు, ఇప్పుడు 450 పెంచినట్టుగా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ మినుములకు సంబంధించి 7400 ఉంటే ఇప్పుడు 7800 చేశారు. కనీస మద్దతు ధర మినుములకు 400 పెంచారు. ఇంకా పెసలు కనీస మద్దతు ధర గతంలో లాస్ట్ ఇయర్ 8682 ఉంటే ఇప్పుడు అది 8768 అంటే 86 రూపాయలు పెంచారు. ఆవాలు గతంలో 8717 ఉంటే క్వింటాల్ ఒక్కంటికి, సో ఇప్పుడు అది 9531కి పెంచారు. అంటే 820 రూపాయలు పెంచారు. వేరుశనగ గతంలో క్వింటాలు అంటే లాస్ట్ ఇయర్ క్వింటాలు 6783 ఉంటే ఇప్పుడు 7223 చేశారు, 480 రూపాయలు పెంచారు. ఈ పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్కి సంబంధించి క్వింటాల్ ఒక్కంటికి 7280 రూపాయలు ఉంటే గతంలో లాస్ట్ ఇయర్ ఇప్పుడు 7721 రూపాయలు చేశారు. అది 441 పెంచడానికి మనకు అర్థమవుతుంది. సోయాబీన్కి సంబంధించి వచ్చినప్పుడు 4892 అయితే ఇప్పుడు అది 5328గా ఉంది, 436 రూపాయలు పెంచడం మనకు అర్థమవుతుంది. ఇక నువ్వులకు సంబంధించి 9267 రూపాయలు ఉంటే 9267 రూపాయలు అంటే ఇప్పుడు అది 9846 రూపాయలు చేశారు. అంటే 579 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించారు. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఉరి తీయబడిన వాడికి ఉరితాడు ఎంత ఆధారం, భారతదేశ రైతులకి అంత ఆధారంగా ఉన్నాయి. అప్పులు ఆధారంగా మనిషి జీవిస్తూ ఉన్నాడు భారతీయ రైతు. సో కనీస మద్దతు ధర అనే కంటే గిట్టుబాటు ధర అనేది వచ్చినాడు మాత్రమే భారత రైతాంగం యొక్క స్థితిగతులు మెరుగుపడితే ఆ వైపుగా చేయాలి. సో దీంతో పాటుగా ఏదైతే ఉన్నదో రైతు కూలీలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం తెలియజేస్తుంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో రావడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.